రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, గత కొద్ది రోజులుగా పెహల్గాం, దాని తరువాత మనం చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలపైన చేసినటువంటి వైమానిక దాడులు, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు, పాకిస్తాన్ యొక్క విఫలమైనటువంటి దాడులు, దానికి ప్రతిగా మనం చేసినటువంటి దాడులు, 90 నిమిషాల్లోనే పాకిస్తాన్లోని 11-12 వైమానిక స్థావరాలని పూర్తిగా విధ్వంసం చేయటము, ఈ మొత్తం సంఘటనలు జరిగిన తరువాత భారతదేశము పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకు ఒక రకంగా కాల్పులను ఆపేందుకు అంగీకరించింది. దీనితోటి మన దేశంలో ఉన్నటువంటి కొందరు, ప్రత్యేకంగా ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ, వీళ్ళిద్దరిని కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరాగాంధీ గొప్పదా, నరేంద్ర మోదీ గొప్పదా? అమెరికా భయపెట్టినా బెదరకుండా ఇందిరాగాంధీ ఆ రోజుల్లో యుద్ధానికి ముందుకు వెళ్ళారు. నరేంద్ర మోదీ ట్రంప్ చెప్పగానే యుద్ధం నుంచి ఒక్కసారిగా హఠాత్తుగా వెనక్కి వచ్చారు. ఈ రకమైనటువంటి కంపారిజన్స్ కొందరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడాను ఈ డిస్కషన్ని అనవసరంగా పొడిగిస్తున్నాయి. వాస్తవానికి దేశం కోసం పనిచేసినటువంటి నాయకుల్ని పోల్చవలసిన అవసరం లేదు. ఇజ్రాయెల్ ఉదాహరణ తీసుకుందాం. 1948 సమయంలో దేశం ఆవిర్భవించినటువంటి మరుక్షణము జరిగిన యుద్ధంలో అప్పటి దేశాధినేత అయినటువంటి డేవిడ్ బెన్ గురియన్ నాయకత్వం వహించారు. 6-7 విదేశీ ముస్లిం దేశాలను ఓడించారు. ఇజ్రాయిల్ పుట్టగానే దాని మీదకి వచ్చినటువంటి సంకటాన్ని తొలగించారు. ఆ తర్వాత 60వ దశకంలో జరిగినటువంటి యుద్ధం చాలా పెద్ద యుద్ధం జరిగింది. 1965లో 6 డే వార్ అనేటటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు గోల్డా మేయర్ అనేటటువంటి మహిళ ప్రధానమంత్రిగా ఉంది. ఆవిడ నాయకత్వంలో మొత్తం దేశమంతా కూడా ర్యాలీ అయింది, ఫైట్ చేసింది. ఆ తరువాత 70s యామ్ కిపూర్ వార్ వచ్చేటప్పటికి దేశంలో నాయకుడు మారిపోయారు. ఆ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అనుభవించినప్పటికీ 14-15 రోజుల్లో ప్రత్యర్థుల్ని పచ్చడి చేయగలిగింది. ఆ తరువాత నుంచి రకరకాల కొంతకాలం బెగిన్ పాలన జరిగింది, కొంతకాలం ఇంకొకరి పాలన జరిగింది, ఇజ్జాక్ రబిన్ పరిపాలన జరిగింది, ప్రస్తుతం నెటన్యాహు పరిపాలన జరిగింది. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఎవరు కూడా ఎవరితోటి ఏ ప్రధానమంత్రిని మరొక ప్రధానమంత్రిని పోల్చరు. ఎందుకంటే అనవసరమైనటువంటి పోలిక. మొట్టమొదటి విషయము, ఇందిరాగాంధీ పోరాడిన సమయానికి నేటికి ఉన్నటువంటి తేడా తెలియనటువంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. ఇందిరాగాంధీ ఈ పోరాటం చేసే సమయానికి ప్రపంచము 2 ధృవాల మధ్య డివైడ్ అయి ఉంది. ఒకటి అమెరికా అనుకూల వర్గం, ఒకటి సోవియట్ అనుకూల వర్గం. భారతదేశము 1970లోనే ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ సంతకం చేసి ఉంది. కాబట్టి భారత్ పైన అమెరికా ఏ దాడి చేసినా రష్యా రంగంలోకి వచ్చేది. ఈసారి జరిగిన యుద్ధం ఏదైతే, దీన్ని యుద్ధమని అనడానికి లేదు, ఈ పెహల్గాం సంఘటనలు ప్రస్తుతానికి ప్రపంచం ఏకధ్రువ ప్రపంచం. అమెరికాతో బ్యాలెన్స్ చేసేందుకు రష్యా కానీ చైనా కానీ ఇంకెవరు కూడాను దీనికి బ్యాలెన్స్గా లేరు. కాబట్టి ఏకధ్రువ ప్రపంచంలో ఎక్కడికక్కడ పవర్ సెంటర్స్ ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఈ 2 పరిస్థితుల్లో తేడా ఉంది. 1971 యుద్ధ సమయానికి భారత్ దగ్గర, పాకిస్తాన్ దగ్గర, రెండిటి దగ్గర పరమాణు ఆయుధాలు లేవు. 1974లో అంటే 71 యుద్ధానంతరం భారతదేశం పోఖ్రన్ 1ని జరిపింది. 77-78 ప్రాంతంలో పాకిస్తాన్ జరిపింది. కాబట్టి ఈ 2 దేశాలు కూడా పరమాణు శక్తి సంపన్న దేశాలు అనఫీషియల్గా ఉంటూ వచ్చాయి. వీటిని నియంత్రించే ప్రయత్నాలు జరిగినాయి. వాజ్పేయి హయాంలో భారతదేశము పరమాణు పరీక్షలు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా పరమాణు పరీక్షలు చేసింది. వాస్తవానికి పాకిస్తాన్ దగ్గర భారత్ కన్నా ముందు నుంచే పరమాణు ఆయుధాలు ఉన్నాయన్నటువంటి విషయము జియావుల్ హక్ స్వయంగా ప్రకటించారు కుల్దీప్ నయ్యర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా. కాబట్టి 1971కి ఈసారికి చాలా తేడా ఉంది. రెండింటిని కంపారిజన్ చేయడానికి వీల్లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి యుద్ధపు సిస్టమ్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు లేవు. కాబట్టి ఇద్దరూ ఉత్తమ నాయకులే. ఆయా సమయంలో వాళ్ళు సాధించవలసింది సాధించారు. అయితే 1971లో
అద్భుతమైనటువంటి యుద్ధం సాధించిన తరువాత భారత ప్రభుత్వము మనవాళ్ళు 54 మంది పాకిస్తాన్లో బందీ ఉన్న వాళ్ళని విడిపించలేకపోయారు. 93,000 మందిని వదిలేసేశారు. అంటే ఏదైతే యుద్ధభూమిలో సాధించిన విజయం ఉందో దాన్ని మనము ట్రాన్స్లేట్ చేయలేకపోయాం. కశ్మీర్కు సంబంధించినది కూడాను, కశ్మీర్ని ద్వైపాక్షిక అంశంగా ప్రకటించాం. పాకిస్తాన్ చేతిలో ఉన్నది పాకిస్తాన్ది, భారత్ చేతిలో ఉన్నది భారత్ది అని ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందం ద్వారా ప్రకటించారు. కానీ ఇండియన్ మ్యాప్ను మార్చలేదు. కాబట్టి పోనీ పాకిస్తాన్ తన మ్యాప్ని మార్చేసుకుంది, దానికి అభ్యంతరం పెట్టలేదు. కాబట్టి ఈ రకంగా జరిగినటువంటి విషయం ఇది ఒక చారిత్రక వాస్తవం. నరేంద్ర మోదీ విషయానికి వస్తే, నరేంద్ర మోదీ ఈ యుద్ధానికి ఈసారి జరిగిన పహల్గాం సంఘటనని దేనికి వెళ్ళారు? ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఆయన టెర్రర్ని నిలువరించేందుకు వెళ్ళారా, టెరిటరీని గెయిన్ చేయడానికి వెళ్ళారా? ఈ రెండిట్లో మౌలికమైనటువంటి తేడా ఉంది. ఇందిరాగాంధీ వెళ్ళినటువంటి యుద్ధంలో టెరిటోరియల్ ఇష్యూస్ ఉన్నాయి. పాకిస్తాన్ని రెండుగా చేయాలన్నటువంటి టెరిటోరియల్ ఇష్యూ ఉంది. ఈసారి భారతదేశము ఉగ్రవాద దాడులకు ప్రతి దాడి, మళ్ళీ ఉగ్రవాదులు మన మీద దాడి చేయకుండా, మళ్ళీ మన మీద దుస్సాహసానికి పాల్పడకుండా ఉండేందుకు వాళ్ళు మర్చిపోలేని పాఠాన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. కాబట్టి టెర్రర్ అండ్ టెరిటరీ మౌలికమైనటువంటి ఈ తేడాని మనం గమనించవలసిన అవసరం ఉంది. మనం టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బకొట్టాలి కాబట్టి ఈ 9 స్థావరాలపైన దాడి చేశాం. ఆ తర్వాత పాకిస్తాన్ దాడి చేయకుండా ఉండుంటే అది అక్కడికి ఆగి ఉండేది. పాకిస్తాన్ డ్రోన్ దాడి, తర్వాత మిసైల్ దాడి చేసేందుకు ప్రయత్నించినందుకు దానికి మనం జవాబు చెప్పవలసి వచ్చింది. రెండవ రోజు కూడా దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మనం వాళ్ళ వైమానిక స్థావరాలు, అంతకు ముందు జరిగిన దాడి కేవలం వాళ్ళ రెడార్ సిస్టము, వాళ్ళ డ్రోన్ డెలివరీ సిస్టమ్స్, వీటిపైనే దాడి జరిగింది. ఆ తరువాత మనము సర్గోధా దగ్గర నుంచి మిగతా అనేక స్థావరాలపైన దాడి చేశాము. దీన్ని ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త, ఇది అన్కన్ఫర్మ్డ్ వార్త ఏంటంటే, మన మిసైళ్ళు పాకిస్తాన్కి చెందినటువంటి పరమాణు బాంబులు, ఎక్కడైతే వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిపైన దాడి చేయటం జరిగింది. దానివల్ల రేడియేషన్ లీక్ అవుతుందో అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ లీక్ అంటే దానికోసమే బహుశా గత 2 రోజులుగా ఈ రేడియేషన్ అసెస్ చేసేటటువంటి విమానాలు పాకిస్తాన్ గగనతలంలో బాగా తిరుగుతున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి బోరాన్, అంటే ఈ రేడియేషన్ని అరికట్టగలిగేటటువంటి కెమికల్ ఇది బోరాన్. ఈ బోరాన్ని తీసుకొచ్చి రేడియేషన్ లీక్ అయ్యే ప్రాంతాల్లో కొట్టినట్టయితే, దాన్ని చల్లినట్లయితే, దాని డిపాజిట్స్ని ఉంచినట్లయితే న్యూక్లియర్ రేడియేషన్ తగ్గుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ రేడియేషన్కి సంబంధించినటువంటి లీకేజ్ కాకుండా ఉండేందుకు ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్లనే పాకిస్తాన్ హఠాత్తుగా కాళ్ళబేరానికి రావడం కూడా ఇది ఒక కారణం అయ్యి ఉంటుంది అన్నటువంటిది అన్అఫీషియల్ కథనాలు. దీనికి ఎటువంటి భారత ప్రభుత్వం నుంచి అయితే ఇది ధృవీకరణ రాలేదు. పాకిస్తానీ హ్యాండిల్స్ని, తర్వాత న్యూట్రల్ అబ్జర్వర్స్కి సంబంధించిన హ్యాండిల్స్ చూస్తే ఇది అర్థమవుతుంది. పాకిస్తాన్ తక్షణము కాల్పులను ఆపాలని కోరడం వెనుక ఇది ఉంది అన్నటువంటి ఒక అనుమానం ఉంది. కాబట్టి ఈ 1971లో ఇవేమీ లేవు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ పరమాణు లీకేజే కనుక జరిగితే అది కేవలం పాకిస్తాన్కి మాత్రమే పరిమితం అవుతుందని అనుకోవడానికి లేదు. గాలి ఎటు వీస్తే అటు ఈ రేడియేషన్ కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఏ రకంగా కంటైన్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండవచ్చును అని కొందరు అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇద్దరు మహానాయకులను పోల్చేటటువంటి ప్రయత్నము, వారు గొప్ప వీరు తక్కువ, వీరు గొప్ప వారు తక్కువ, ఇది సరైనటువంటి ధోరణి కాదు. వివిధ పరిస్థితుల్లో ఆ పరిస్థితులకు తగిన నాయకుడు రావడం, ఆ పరిస్థితులకు వచ్చినటువంటి నాయకుడు చేసేటటువంటి పనులు, దాని ఆధారంగా మన భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. 1965లో యుద్ధభూమిలో గెలుచుకున్నటువంటి హాజీపీర్ పాస్ని వదులుకున్నాం మనం. హాజీపీర్ పాస్ని గనక 1965లో తీసుకుని ఉన్నట్లయితే అసలు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపడమే సాధ్యమై ఉండేది కాదు. ఎందుకంటే హాజీపీర్ పాస్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పోస్ట్,
అది మనం వదలవలసింది కాదు. 71లో కూడాను ఈ రకంగా యుద్ధబందీల్ని వదులుతున్నప్పుడు ఎలాంటి గ్యారెంటీల్ని తీసుకోలేదు. లిఖితం ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటామన్న మాటే తప్ప లిఖితంగా ఏమీ లేకపోవడం అనేది సిమ్లా ఒప్పందంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. దీనిపైన ఆ రోజుల్లో అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వాజ్పేయి ఇటువంటి వాళ్ళు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. కానీ బుల్డోజర్ మెజారిటీతోటి అప్పటి ప్రభుత్వము ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సమస్యలే మనల్ని వేధిస్తున్నాయి. కాబట్టి జాతీయ రాజకీయాలు కానీ లేకపోతే ఈ రకంగా పాకిస్తాన్ వంటి పొరుగులో ఉండేటటువంటి దేశాన్ని డీల్ చేసేటప్పుడు కానీ మారిన పరిస్థితులు, ఆ మారిన పరిస్థితుల్లో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఆయా సమయపు నాయకత్వము యొక్క విచక్షణ, వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్, వాళ్ళ యొక్క సామర్థ్యాలు వీటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ రెండు కంపారిజన్, ఇందిరాగాంధీ వర్సెస్ మోదీ, ఇది సరైనటువంటి కంపారిజన్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.